ఓ హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. ఈరోజు వచ్చేసి నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నామినేషన్లలోనూ తనూజ మటుకు అసలు భలే అంటే భలే. నాకైతే తనూజ విషయంలో తనూజ మాట్లాడిన ప్రతిదీ నాకు భలే నచ్చింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ వచ్చింది. అక్కడ దివ్య అక్కడ ఏమి చెప్పలేక గట్టిగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా చేయకు అది ఇది అని వాయిస్ రైజ్ చేస్తూ చాలా మాట్లాడుతుంది. కానీ తనూజ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమని మాట్లాడింది అంటే కూడాను, నువ్వు ప్రతిసారి నన్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక నన్ను వాంటెడ్గానే ప్రతిసారి తీసేస్తున్నా. ఇమాన్యుల్ 10 వారాలు అంటే 10 వారాలు నామినేషన్కి రాలేదు. దాంతోపాటు 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. నాకు ఒక్క ఇమ్యూనిటీ తగ్గుతుందని నేను క్యాప్టెన్సీలో ఉండకూడదని తీసేసావు నిన్న వారం. అంతకుముందు వారం బస్సులు జరిగినప్పుడు వారం కూడా నేను క్యాప్టెన్సీ కాకూడదని నన్ను టార్గెట్ చేసి ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసావు. ఆ వారం అలాగే నువ్వు ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తున్నావు. ఇమాన్యుల్ 10 వారాలు ఉంటూ 10 వారాలతో 2 సార్లు క్యాప్టెన్ అయినా కూడా 3వసారి తనే కావాలి అని నువ్వు చేయడం చాలా తప్పు అనే విధంగా తను మాట్లాడింది. దానికి వచ్చేసి నాకు పర్సనల్గా ఎవరు వద్దనుకుంటానో వాళ్ళని తీసేయాలనుకుంటా, కానీ నేను ఇమాన్యుల్ని ఉంచాలనుకున్నాను కాబట్టి ఉంచాను అన్నట్టు మాట్లాడుకొచ్చింది. అదే నేను చెప్తున్నా, పర్సనల్ రీజన్గా వల్లే నువ్వు నన్ను క్యాప్టెన్సీలో ఉండకూడదనే చేస్తున్నావని తనూజ మాట్లాడుతూ వచ్చింది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్ళ మదర్ చెప్పింది, వాళ్ళ కూతురు చెప్పింది, మా బాండింగ్ చాలా బాగుంది, నువ్వు బాండింగ్ బాగలేదు, నువ్వు నా కొడుకు కొంచెం దూరం ఉండు, మా నాన్నకు నువ్వు కొంచెం దూరంగా ఉండు అంటూ చెప్తూ వచ్చినా కూడా నీకు అర్థం కాలేదు. డే 1 నుంచి నేను ప్యూర్గా నాన్న అనే ఉద్దేశంతో నేనున్నాను, కానీ నువ్వు ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే చేశావని తనూజ చెప్పింది. మీకు ఈ వీడియోలో వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.